నెల్లూరు జిల్లా గూడూరులో డీఎస్సీ నియామకాలపై రాజకీయ వేడి రాజుకుంది. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ చేపట్టిన నిరసనలకు కౌంటర్గా ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కూటమి నేతలు డీఎస్సీ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. గూడూరు టవర్ క్లాక్ సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు బీజేపీ జనసేన నేతలతో కలిసి భారీ ర్యాలీ చేపట్టి ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని ఆరోపణలు గుప్పించారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే 16,500 డీఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేయడంతో వేలాది కుటుంబాల్లో సంతోషం నెలకొందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినందుకు మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటున్న గూడూరు ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ తో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ లో ఎంతో కాలంగా నిరుద్యోగులకి అంటే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న డిఎస్సిని ప్రభుత్వ అధికారంలో రాగానే కూటమి ప్రభుత్వం 16,000 మందికి పైగా డిఎస్సికి అవకాశం కల్పించి ఉద్యోగాలు కల్పించింది. ఈ నేపథ్యంలో వాటిలో భారీగా అవకతవకలు జరిగాయంటూ వైసీపీ గత 3-4 రోజులుగా అంటే నిరసన ర్యాలీ చేపట్టింది. దీనికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం ఈ రోజు డిఎస్సికి సంఘీభావ ర్యాలీ పేరుతో నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున కూడా మొత్తం డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, లేదంటే కూటమి ప్రభుత్వంలోనే వాళ్ళ అధికార పార్టీకి సంబంధించిన అందరి నేతలు కావచ్చు ఒక వినతిపత్రం ఆర్డీఓకి ఇచ్చారు. డిఎస్సి చాలా ట్రాన్స్పరెన్సీగా జరిగాయి, డిఎస్సీలో ఎటువంటి అవకతవకలు జరగలేదని చెప్పి ट्रांसफॉर्मेशन के लिए हम लोग तो कोऑपरेटिव बिहार में बहुत देखे किस तरह का माफिया कैसे కుటుంబాలు ప్రశాంతంగా ఉన్నాయి. అది మీకు ఇష్టం లే కావాలని చేసే కార్యక్రమం మళ్ళీ చెప్తాం. నిరుద్యోగులకి మళ్ళీ త్వరలో ఇంకో నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తాం. మీరెన్ని ఈ నక్క చిత్రం ప్లాన్ చేసినా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఎవరా మీరు? ఆఫ్టర్ ఆల్ మీరు చెబితే మేము రాజీనామా చెప్పేది. మేము ప్రజలకి మేలు చేస్తున్నాం, చదువుకున్న నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. మేము రాజీనామా చేయాలి చెప్తే కదా. మన భోగాపురం ఎయిర్పోర్ట్ మా మోడీ గారి దయ వల్ల ఎక్కడ ఈ దేశం అటువంటి ఎయిర్పోర్ట్ని కట్టించాము. ఇక్కడ సిగ్గుందా? చూడండి ఒకసారి పోయి, మా కథ ఉందో చూపిస్తాం మేము. కాబట్టి ఈరోజు అమరావతి మోడీ గారి దయ వల్ల పవన్ అన్న సహాయ సహకారాలతో ఈరోజు బ్రహ్మాండంగా మా లోకేష్ బాబు ఈరోజు బ్రహ్మాండంగా మా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసిన కార్యక్రమం కూడా చూస్తున్నారు మీరు. కాబట్టి వాళ్ళు ఓర్చుకోలేకపోతే లోకేష్ బాబు గారికి మంచి పేరు వస్తుంది. ఎక్కడ లోకేష్ బాబు గారు మళ్ళీ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి నాయకుడు అయిపోతాడేమో, పవన్ కళ్యాణ్ గారు నాయకుడు అయిపోతాడేమో, ఈ మోడీ గారు మొత్తం ఇక్కడ కూడా క్యాప్చర్ చేస్తాడేమో అనేటువంటి కుట్రతో ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలు తప్ప ఇంకోటి లేదని చెప్పి కూడా స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. జన్జెట్ పేరుతో యువకులు గంజాయి మొత్తంలో ఉండే వాళ్ళు అందరినీ సభలకు తీసుకొచ్చారని చెప్పి ఒక ఆరోపణ కూడా దాని మీద ఏమంటారు? ఇప్పుడు జన్జెట్ ఎవరండి? మీకేం సంబంధం అండి? మొన్న ఇక్కడ మీటింగ్ జరిగితే ఆశంకర కాలేజీకి పోయి, నారాయణ కాలేజీకి పోయి ఈ దొంగ బ్యాచ్, ఈ బంగ్యాకి బ్యాచ్ బిడ్డలను తీసుకొచ్చిన పరిస్థితి కూడా వాస్తవాలు. ఆడిపోయి భయపించారు వాళ్ళని. పంపిస్తారా? పంపిపోతే మీరు తాట తీయమంటారా? సరే, మా తాట తీయడం మాకు తెలుసు, మేము అమాయకులం కాదు. మేము కూడా కింద నుండి వచ్చాం, మేము కూడా కాలేజీ రాజకీయాలను వచ్చాం. కానీ మేము తాట తీస్తే మమ్మల్ని తాట తీస్తారు పైన మా ఇండియా గవర్నమెంట్. కాబట్టి గమ్ముండం అంతే. లేకపోతే ఈ కథల వ్యవహారాలన్నీ కూడా మాకు కూడా అన్నీ తెలుసని చెప్పి తెలియజేస్తున్నాం. మీ రౌడీజాలకి, మీ పోకిరి వ్యవహారాలకి గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్డీఏ పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా క్షమించే పరిస్థితి లేదు. మేము ఛాలెంజ్ ఇప్పుడే మా బీజేపీ మా దయాకర్ చెప్పాడు, మేము పిలిచాం రమ్మని చెప్పి, రండి తెలుసుకుందాం రండి. నేను ఒకటి చెప్తున్నా, లోకేష్ బాబు గారు తరఫున నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రండి. 17 నుంచి 20 తేదీ దాకా అసెంబ్లీ ఉంది, రండి అక్కడ కూర్చోండి, మీరు మాట్లాడండి. మిమ్మల్ని ఒక్కరు కూడా మేము అరవము, ఏం చేయము. దండం పెట్టి నమస్కారం చేసి లోపల స్వాగతం పలుకుతాం. డిబేట్ పెట్టండి, మా నాయకుడితో డిబేట్లో కూర్చోండి. ఓకే, ఆడ వినండి అసలు ఏం జరిగింది, ఏంది ఇది డిఎస్సీ ఏంది, ఎన్ని ఫిలప్ చేసాం, స్పోర్ట్స్ కోటా ఏంది, ఎట్లా ఫిలప్ చేయాలని నీకు చెప్తాడు. మీకు చెప్పినా కానీ మీకు అర్థం కాదు. కాబట్టి మేము ఆహ్వానిస్తున్నాం మా జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా దయచేసి రానైనా అసెంబ్లీకి రానైనా కూర్చొని నీ 11 మంది నువ్వు నీ 10 మంది కూర్చొని దీనిపైన డిస్కషన్ పెడదాం. మేమైతే మేము పల్లెత్తు మాటను మీలాగా అవమానపరిచే కార్యక్రమం కాదు. అంటే మీరు సీట్లు తక్కువ ఉన్నాయని చెప్పి మా నాయకుడిని, మా తల్లిని మీరు అవమానపరిచారు ఆ రోజు, మా చంద్రబాబు నాయుడు గారు సత్యమని. మేము డోలం కాదు, మాకు మానవత్వం ఉంది, మాకు గౌరవం ఉంది. ఆడవాళ్ళంటే ఎప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంట్కి గౌరవం ఉంది అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఒకసారి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి ఆహ్వానిస్తున్నారు. 2 చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాను ఆయనకి. బాబు రాయా జగనన్న అసెంబ్లీలో కూర్చో, అసెంబ్లీలో మా లోకేష్ బాబు గారితో డిబేట్లో పాల్గొను. అక్కడ కానీ నువ్వు నెగ్గితే వీళ్ళని కూడా సెల్యూట్ చేస్తాను నీకు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలని, ఏదైనా అనుమానాలు ఉన్నా డిఎస్సీలో కాదు లేదంటే రాష్ట్ర పాలనపైన అనుమానాలు ఉంటే నేరుగా అసెంబ్లీలో తెలుసుకోవాలి. కానీ అసెంబ్లీకి రాకుండా ఈ విధంగా అంటే బెదిరిస్తాం, భయపెడతాం, లేదంటే అల్లరి మొక్కలు తీసుకొచ్చి ఇలా డిఎస్సీ మీద అసత్య ప్రచారం చేస్తే ఖచ్చితంగా ఊరుకునేది లేదు. తమ నాయకుడు నేర్పిన క్రమశిక్షణతోనే తాము ఈ విధంగా కాస్త నెమ్మదిస్తున్నామని, లేదంటే హద్దులు దాటితే మాత్రం వైసీపీకి తమ రీతిలో సమాధానం చెప్తామని చెప్పి గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ చెప్తున్నమాట. ఇది డిఎస్సీకి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ హుసేన్తో సాగర్ రెడ్డి, ఐ న్యూస్, గూడూరు.